హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఇక కథలోకి వెళ్తే, సుందరమూర్తి గారు రిటైర్ అయి 2 ఏళ్ళయింది. కానీ ఆయన భార్య సుశీలకి మాత్రం ఇంకా రిటైర్మెంట్ రాలేదు. ఇంట్లో వంట పెట్టు అంతా ఆవిడదే. స్టేట్ బ్యాంక్లో 32 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి అత్యంత నిజాయితీపరుడైన ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న సుందరమూర్తి గారంటే ఆ ఊరందరికీ ఎంతో గౌరవం, అభిమానం. 3 దశాబ్దాల క్రితం పక్కింటి సుశీలను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు సుందరమూర్తి. వాళ్ళది ఎంతో అన్యోన్యమైన దాంపత్యమనే చెప్పాలి. కూతురు సుప్రియకి పెళ్లి చేశారు. మంచి సంబంధమే వచ్చింది. అల్లుడు విజయవాడలో అడ్వకేట్, లాయర్ మాధవ్ అంటే పెద్ద పేరు. ఇంకా కొడుకులిద్దరు. పెద్దవాడు సత్యమూర్తి. వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నారు సుందరమూర్తి గారు. పెళ్ళయింది. 2 పిల్లలు, సుమంత్, సుధామలు. 4, 3 తరగతులు చదువుతున్నారు. సుశీల సుందరమూర్తులకి అసలు కంటే వడ్డీయే ముద్దు. రెండోవాడు సుధీర్కి సుందరమూర్తి గారి రిటైర్మెంట్ కంటే 2 నెలల ముందు పెళ్ళయింది. ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటున్నాడు. పెద్దవాడు సత్యమూర్తి స్థానిక మున్సిపల్ స్కూల్లో టీచర్. భార్య భార్గవి వేరే ప్రైవేట్ స్కూల్లో టీచర్. రోజు వీళ్ళందరికీ వంట, క్యారేజీలు సర్దటం, ఆఫీసులకి స్కూళ్ళకి పంపటం, పిల్లల ఆలనా పాలన వగైరా బాధ్యతలన్నీ సుశీలమ్మవే. ఈయన రిటైర్ అయ్యాక ఆఫీస్ క్యారేజ్ ఒకటి తగ్గింది. ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో దింపి సాయంత్రం తీసుకురావడం, బజారు పనులు వగైరాలు సుందరమూర్తి గారివి. దంపతులిద్దరూ ఈ పనులన్నింటినీ బాధ్యతల్లా కాకుండా అదృష్టంగా భావించి చేస్తారు. అనురాగం, ఆప్యాయత నిండిన చోట ఎంత కష్టమైనా ఇష్టమే కదా. ఎప్పుడన్నా కూతురు సుప్రియ వచ్చి, అమ్మా నీకు దాదాపు 60 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా వదినలు చేస్తారులే వంట, నువ్వు కూర్చో అంటుంటే కోడలు భార్గవి, అవునత్తయ్య నేను చేస్తానులేండి అని మొహమాటానికంటే, మీ మొహం, నాకు ఈ వయసులో ఆ మాత్రం ఎక్సర్సైజ్ లేకుండా చేస్తారా ఏమిటి? ఓపిక లేనప్పుడు ఎలాగూ తప్పదు. నా పిల్లలు నా మనవళ్ళకి తృప్తిగా వండి పెట్టుకోనిండి అంటూ కట్ చేసి పారేస్తుంది. చిన్న కోడలికి ఆ మాత్రం మొహమాటం కూడా ఉండదు. 7:30 దాటితే గానీ లేవదు. అత్తగారిచ్చిన చిక్కటి కాఫీని మొగుడు అందిస్తే తాగి పేపర్ చదువుతూ అలా అలా కాలక్షేపం చేసేస్తుంది. టీవీలు, సీడీలు తన ప్రపంచమే వేరు. కొత్త పెళ్లి కూతురు కదా. ఏవోయ్ సుశీల, చిన్న కోడలికి అన్నీ అలా బెడ్రూమ్లోకి పంపిస్తుంటే పనేలా అలవాటవుతుందోయ్, నెమ్మదిగా నేర్పు అని సుందరమూర్తి గారు అంటుంటే, అబ్బా మీకేం తెలీదు, మీరూరుకోండి, పసిపిల్ల పాపం, ఇంకా పెళ్ళై 3 నెలలైనా కాలేదు, మధ్య మీ హడావిడి ఏమిటి అంటుంది సుశీలమ్మ. గుర్తుందా, నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన తొలి రోజు రాత్రే 10 మందికి వంట చేసి పెట్టావు. ఆ రోజులు ఈ రోజులు ఒకటేనా? మీరుండండి సుశీలమ్మ గారి సమాధానం. నానమ్మ యూనిఫామ్ వెయ్యి అంటూ పరిగెత్తుకొచ్చారు సుమంత్, సుధామలు. మళ్ళీ వాళ్ళ హడావిలో పడిపోయారా భార్యాభర్తలు. అమ్మా బాయ్ అని కొడుకంటే, మావయ్య వెళ్ళొస్తానంటూ కోడలు. భార్యాభర్తలిద్దరూ బండి మీద వెళ్ళిపోయారు. పిల్లల్ని స్కూల్లో దింపి అటు నుంచి లైబ్రరీకి వెళ్ళి రిటైర్డ్ మిత్రులతో 1 గంట కాలక్షేపం చేసి 10ంటికి వస్తాడు సుందరమూర్తి. మంచి కాఫీ కావాలోయ్ అర్చుకుంటూ వస్తాడు. డాక్టర్ గారు వద్దన్నా మీకీ కాఫీ పిచ్చి మాత్రం వదలదు అంటూ విసుక్కుంటూనే బ్రహ్మాండమైన ఫిల్టర్ కాఫీ ఇస్తుంది సుశీలమ్మ. స్నానం, పూజ, భోజనం, 1 గంట టీవీ, 2 గంటల నిద్ర, మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావటం, ఇంటికొచ్చాక వాళ్ళ చేత హోంవర్క్ చేయించడం, ఆడుకోవటం వగైరా ముద్దు మురిపాలతోనే సుందరమూర్తికి రోజు గడిచిపోతుంది. సుశీలమ్మకి ఇంటి పని, వంట పని వగైరాలతో మధ్యాహ్నం 1 గంట కొనుకు తీసే ఖాళీ కూడా ఉండదు. సుందరమూర్తి గారికి దగ్గు, జ్వరం. ఫ్యామిలీ డాక్టర్ శ్రీనివాసరావు దగ్గరికి వెళ్తే ఏవో మందులిచ్చాడు. జ్వరం తగ్గకపోగా మర్నాడు మరింత తీవ్రమై 103 దాటింది. దాంతో వేరే నర్సింగ్ హోంలో చేర్పించారు. బ్లడ్ టెస్ట్ చేయబోతుంటే, ఒకసారి కంప్లీట్ చెకప్ చేయండి డాక్టర్ అభ్యర్థించాడు సుందరమూర్తి. ఓకే అన్నాడు డాక్టర్. వైరల్ ఫీవర్కి మందులిచ్చి మర్నాడు ఉదయం డిశ్చార్జి చేశారు. డాక్టర్ నా రిపోర్ట్స్ అంటున్న సుందరమూర్తితో, సాయంత్రం అన్నీ వస్తాయి, ఇంటికి పంపిస్తానులేండి అన్నాడు డాక్టర్. కొడుకు సత్యమూర్తి ఆటోలో ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ సాయంత్రం రిపోర్ట్స్ కోసం హాస్పిటల్కి వెళ్ళిన సత్యమూర్తికి డాక్టర్ చెప్పిన వార్త ఆశనిపాతంలో తగిలింది. గుండెలు అదిరిపోయాయి. తన తండ్రికి HIV పాజిటివ్ అన్న వార్తని జీర్ణించుకోలేకపోయాడు. విషయాన్ని మళ్ళీ అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలన్న ఆలోచన కంటే తన భార్య, పిల్లలకి ఆ వైరస్ అంటుతుందన్న భయం తనకి వెన్నులో చలి పుట్టించింది. వెంటనే భార్యకి ఫోన్ చేశాడు.
భార్గవి, అర్జెంటుగా పిల్లలిద్దరినీ తీసుకుని మన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకో, నేను 10 నిమిషాల్లో అక్కడుంటాను అని చెప్పాడు. భార్య రెస్పాన్స్ కోసం కూడా చూడకుండా, బ్లడ్ రిపోర్ట్స్ కూడా తీసుకోకుండా ఆగమేఘాల మీద ఇంటికి పరిగెత్తాడు. పిల్లలని లాలిస్తూ గోరుముద్దలు తినిపిస్తున్న అత్తమామల నుంచి వాళ్ళని లాక్కుని బెడ్రూమ్లోకి పరిగెత్తి తలుపేసుకున్న భార్గవిని చూసి ఆశ్చర్యంతో నిల్చుండిపోయారు సుశీల, సుందరమూర్తి. ఏమిటండి ఇది? ఏమైందండి? కోడలు ఏమిటిలా ప్రవర్తిస్తోంది? కొంపతీసి ఏమన్నా చేసుకోదు కదా? సుశీలమ్మకి కంగారు, భయం. అమ్మా భార్గవి, ఏమైందమ్మా? తలుపులు తీయి. ఇటు నుంచి సుందరమూర్తి. తాతయ్య, తాతయ్య, తలుపులు తీయి. అటు నుంచి మనవలు. నాకేం కాలేదు, మరో 5 నిమిషాల్లో మీ అబ్బాయి వస్తారు, ఓపిక పట్టండి అంటున్న భార్గవి మాటల్ని వింటూ అయోమయంగా నిలబడిపోయాడు సుందరమూర్తి. పరుగు పరుగున వచ్చిన సత్యమూర్తి, అమ్మా, అర్జెంటుగా ఈ మనిషిని బయటకు తీసుకెళ్ళు, ప్లీజ్ వెళ్ళు, చేతులెత్తి దండం పెట్టాడు. కొడుకు విచిత్ర ప్రవర్తనకి భార్యాభర్తలిద్దరూ కలవరపడ్డారు. ఏమైందిరా? పొద్దుటిదాకా బాగానే ఉన్నావుగా అంటున్న తల్లితో, నేను బాగానే ఉన్నాను తల్లి, బాగోలేనిది మీ ఆయన కటువుగా అన్నాడు. జీవితంలో మొట్టమొదటిసారి తండ్రిని మీ ఆయన అని తల్లితో సంబోధిస్తున్న కొడుకు. ఒళ్ళు జలధరించింది సుశీలకి. చెప్పరా, ఏమిట్రా? ఆయనకి ఏమైందిరా? ఆయనకి ఎయిడ్స్ అంటమ్మా, ఇప్పుడే బ్లడ్ రిపోర్ట్లో తేలింది. కాళ్ల కింద నేల గిర్రున తిరిగినట్లయి తూలి పడిపోయింది సుశీల. సుందరమూర్తి స్థాణువైపోయాడు. పిల్లలిద్దరిని బెడ్రూమ్లోనే బంధించి బయటకొచ్చింది కోడలు భార్గవి. పడిపోయిన సుశీల దగ్గరికి వెళ్తున్న భర్తతో, ఏమండి, ఆగండి, ఆయన ఆ పాడు రోగాన్ని ఆవిడకి ఈపాటికి అంటించే ఉంటాడు. భార్య హెచ్చరికతో ఆగిపోయాడు. ఇన్నేళ్లుగా తమ కోసం, తమ అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన తల్లిదండ్రులు ఈనాడు అంటరాని వారయ్యారు. పొండి, బయటికి పొండి, మేము మా పిల్లలు 4 నాళ్ళు చల్లగా ఉండాలంటే ఇంక మా వైపు చూడకండి, మీకో దండం. సత్యమూర్తి మాట్లాడే ఒక్కొక్క మాట శూలంలా తగులుతుంటే అడుగులో అడుగు వేసుకుంటూ భార్య మొహం మీద నీళ్లు చల్లి లేపి, బయలుదేరు సుశీల అంతవరకే అనగలిగాడు. సుందరమూర్తిలోని అణువణువు ఆయన కన్నా ఎక్కువగా తెలిసిన సుశీల లోపల బట్టలు సర్దుకోవడానికి బయలుదేరింది. ఆగు తల్లి, నేనిస్తాను అంటూ ఓ పాత సూట్ కేసులో ముసలాళ్ళిద్దరి బట్టలు కర్రతో తీసి పడేసి సూట్ కేసుని ఎత్తి విసిరేసింది చిన్న కోడలు సునంద. ఇది పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు వాళ్ళిద్దరికీ. అప్పుడే ఇంట్లోకి వస్తున్న చిన్న కొడుకు, అన్నయ్య, ఎందుకింత గోల? అవుట్ హౌస్లో పడుండమనరాదు ఈ రాత్రికి? దేశంలో ఇలాంటి ఎయిడ్స్ రోగుల కేంద్రాలు చాలానే ఉన్నాయి, ఓ దాంట్లో రేపు పడేస్తే పోలా అసహ్యంగా చూస్తూ అన్నాడు సుధీర్. నాకెప్పుడో అనుమానం వచ్చింది, ఈయన ఇలాంటిదేదో అంటించుకొచ్చి కొంప ముంచాడు. ఆ మధ్య వరుసగా వారం రోజులు ప్రతిరోజు రాత్రి 12 దాటాక కొంప చేరటం, దసరా నవరాత్రుల్లో బుర్రకథలు, హరికథలు అంటూ సాని కొంపల మీద పడి తిరగడం. చీచీ, పెద్ద కోడలు భార్గవి విసురులు. 60 ఏళ్ళొస్తుంటే సిగ్గులేదు, వెదవ్వతుకు. సత్యమూర్తి కసుర్లు. ఇంకా నోరు ముయ్యండి, ఆయన్ని ఇంకొక్క మాట అన్నారంటే మీ నాలుకలో తెగ్గు వస్తాను. ఆ మాటకొస్తే ఈ ఇంట్లో నుంచి ముందు బయటకు పోవాల్సిన వాళ్ళు మీరు. జన్మలో తొలిసారి ఉగ్రరూపం దాల్చిన భార్య సుశీలను పొదివి పట్టుకుని పోదాం పద అంటూ నడిపించుకుంటూ సూట్ కేసును ఏడుస్తూ బయటికి నడిచారు. అర్జెంటుగా మీ చెల్లెలు సుప్రియకి ఫోన్ చేయండి, లేకపోతే అక్కడికి పోయి వాళ్ళ బతుకులు కూడా నాశనం చేస్తారు వీళ్ళు. అక్కడికి వీళ్ళ బతుకేదో నాశనమైపోయినట్లు మాట్లాడుతున్న చిన్న కోడలి అరుపులు వింటూ సాగిపోయారు. ఏం చేద్దామండి? దీనంగా బోరుమంటున్న సుశీలమ్మతో, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద అంటూ కదిలాడు సుందరమూర్తి బరువెక్కిన గుండెతో. తాతయ్య, నానమ్మ అంటూ బెడ్రూమ్లో నుంచి ఏడుస్తున్న మనవలని కనీసం వెనక్కి తిరిగి చూడైనా చూడకుండా నడిచారా వృద్ధ జంట. సుందరమూర్తి గారి ఇల్లు 8 ఎకరాల పొలం. రిటైర్మెంట్ నాడే కొడుకులు, కూతురు ముగ్గురికి తన తదనంతరం సమానంగా చెందేలా విల్లు రాసి అందరికీ తలా ఓ జిరాక్స్ కాపీ ఇప్పించాడు. 30 ఏళ్ల సర్వీసులో ప్రతి చెమట చుక్క పిల్లల కోసమే ధారపోసి పైసా కూడబెట్టి కష్టార్జితంగా ఓ పెద్ద ఇల్లు, 8 ఎకరాల పొలము సంపాదించాడు ఆయన. కూతురి పెళ్లి కోసం తను తిరిగిన తిరుగుళ్ళు, కొడుకుల చదువులు, తర్వాత ఉద్యోగాల వేటలో తను పడ్డ కష్టాలు ఒక్కొక్కటి గుర్తుకొచ్చి కళ్ళు చెమర్చాయి సుందరమూర్తికి. మేరు పర్వతం లాంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఎన్నో ఉన్నత విలువలున్న తన భర్తని కన్న కొడుకులు, ఇంటి కోడలు ఈటెల్లాంటి మాటలతో గుచ్చిన వైనాన్ని జీర్ణించుకోలేకపోతుంది సుశీలమ్మ. నెమ్మదిగా హాస్పిటల్ చేరారు.
హాస్పిటల్ స్టాఫ్ పరిగెత్తుకొచ్చారు. సారీ సుందరమూర్తి గారు, డాక్టర్ గారు ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళారు, కూర్చోండి అన్నారు. ఎందుకు అని అడిగాడో లేదో కూడా తెలియని స్థితిలో నిస్త్రాణంగా అలా పడి ఉండిపోయాడు. స్టాఫ్ సుశీలమ్మకు అసలు విషయం చెప్పారు. సుందరమూర్తి ఇంట్లో హాల్లో హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్ ఉన్నారు. సారీ మిస్టర్ సత్యమూర్తి, మా హాస్పిటల్ తరపున మీకు క్షమాపణలు చెప్దామని వచ్చాం అన్నాడు డాక్టర్. ఏమైంది డాక్టర్, కంగారుగా అన్నాడు పెద్ద కొడుకు సత్యమూర్తి. సుందర్రామూర్తి అన్న వ్యక్తి బ్లడ్ రిపోర్ట్స్ని సుందరమూర్తిగా భ్రమించి మా ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చిన రాంగ్ రిపోర్ట్. ఓ గంట క్రితం మీ ఫాదర్కి HIV పాజిటివ్ అని నాతో చెప్పించింది. ఐఆమ్ రియల్లీ సారీ. మీ ఫాదర్కి కూడా చెప్పండి, ఆయన ఇక్కడ లేరనుకుంటాను అంటూ ఆ ఇంటిల్లిపాది షాక్లో నుంచి తేరుకునేలోగా కారులో కనుమరుగయ్యాడు. అక్కడున్న 4గురికి మాట పడిపోయింది. పిల్లలిద్దరూ మాత్రం తాతయ్య హాయ్, మా తాతయ్య గ్రేట్, హాయ్ హాయ్ అంటూ కేరింతలు కొట్టారు. 4గురు నాలిక కరుచుకున్నారు. తొందరపడి నోటికొచ్చినట్టల్లా మాట్లాడి బంగారం లాంటి అత్తామామల్ని దూరం చేసుకున్నామే అనుకున్నారు. రేపటి నుంచి వంట ఎవరు చేస్తారు? ఇంటెడు చాకరీ అంతా ఎవరు చేస్తారు? పిల్లల్ని స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు? ఇలా వేసుకుంటూ పోతే జవాబులేని అనేక ప్రశ్నలు. కోడలిద్దరికీ ఒళ్ళు జలధరించింది. అందుకే కనీసం అవుట్ హౌస్లోనన్నా ఉంచమన్నాను. మా ఆవిడ మాత్రం పని చెయ్యదు సుధీర్ అంటుంటే, అయినా బావగారు ఇద్దరూ టీచర్లు అయ్యుండి ఏమిటి తొందరపాటు? చిన్న కోడలు సునంద రివర్స్ అయింది. ఏమండి, ఏం పనులండి? విషయం పూర్తిగా తెలుసుకోకుండా నానా గందరగోళం చేసి పారేశారు అరగంటలు. రేపు గడిచేదెట్లా అన్న ఆలోచన వస్తేనే బావురుమంటోంది. భార్గవి మొగుడిని తిడుతోంది. ఏమీ కంగారు లేదు. ఎలాగూ మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద పడి వెనక్కి తీసుకొద్దాం. ఈ ఇల్లు పొలం ఎలాగూ మన పేరున విల్లు రాశారు కదా, భయపడకండి అని సత్యమూర్తి అభయమిస్తుంటే చెంప చెళ్ళుమనిపించింది అప్పుడే వచ్చిన తల్లి సుశీలమ్మ. సిగ్గుతో తలదించుకున్నాడు. నాన్న వచ్చారా? కపట ప్రేమను నటిస్తున్న రెండో కొడుకు చెంప కూడా సుశీలమ్మ దెబ్బకి పేలిపోయింది. అత్తగారి రౌద్ర రూపాన్ని కనీసం కన్నెత్తైనా చూడలేక భర్తల చాటుకు చేరారు కోడళ్ళిద్దరూ. ఒక్కసారిగా సుందరమూర్తి గొంతు అక్కడ ఖంగున ప్రతిధ్వనించింది. విల్లు మారుస్తున్నాను, ఈరోజే మారుస్తున్నాను. HIV పాజిటివ్ అన్న రిపోర్టు రాగానే అది ఎయిడ్స్ అని నిర్ధారించి 1 గంటలో ఏళ్ల తరబడి ఉన్న అనురాగం, ఆప్యాయత, ప్రేమాభిమానాల్ని తుంగలో తొక్కి సంకుచితమైన మనస్తత్వంతో సహృద్భావ వాతావరణాన్ని విషపూరితం చేసే కన్న కొడుకులు, కోడళ్ళు ఉన్న ఈ లోకాన్ని ఇంత నగ్నంగా చూడగలిగే అదృష్టం ఈ ప్రపంచంలో నాకు మాత్రమే కలిగింది. అందుకే ఆ వ్యాధిగ్రస్తుల శరణాలయానికి నా ఆస్తిని మొత్తం ధారాదత్తం చేస్తూ ఇప్పుడే విల్లు మారుస్తున్నాను సుందరమూర్తి ప్రకటించాడు. కొడుకులు కోడళ్ళు అవాక్కయి చూస్తున్నారు. ఆయనకొచ్చే పెన్షన్తో మా ఇంట్లో, అవును ఈ మా ఇంట్లో హాయిగా బతుకుతాం. మీ దారి మీరు చూసుకోండి. గెట్ అవుట్, పొండి. ఇకనైనా మనుషులుగా బతకడం నేర్చుకోండి. దేవుడు లాంటి మీ నాన్నని పూజిస్తూ బ్రతకండి. మీ మనసుకు పట్టిన ఎయిడ్స్ని ముందు వదిలించుకోండి. మీ కన్నీళ్లతో ఆ మహానుభావుడి కాళ్ళు కడిగిన మీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. పొండి, గెట్ అవుట్. హిస్టీరిక్గా అరుస్తున్న భార్య సుశీలను గర్వంగా తృప్తిగా చూశాడు సుందరమూర్తి. మనుషుల ప్రవర్తన, ఆలోచనలు అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఎంత విచిత్రంగా మారిపోతాయో తెలియజెప్పే ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను పూర్తిగా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ.